నా మ్యారేజ్ అయిపోయింది. నాకు అబార్షన్ కూడా అయిపోయింది. నాకు సీక్రెట్ పిల్లలు కూడా ఉన్నారు. ఐమ్ సారీ. దాని తర్వాత నాకు రాహుల్ గాంధీ గారితో మ్యారేజ్ అయిపోయింది. ఆయనతో కూడా అఫేర్ ఉంది. థ్యాంక్స్ టు ద మీడియా ఫర్ ఆల్ దిస్. యాక్చువల్లీ నేను అనుకున్న మ్యారేజ్ అవ్వలేదు. వీళ్ళు మాత్రం ఈయన పెళ్లి చేశారు. అంటే I don't know what to explain to people because I can control myself, I can control my family, I can't control the public. Because I'm being, even if I go to Delhi, all my works have been stopped. MPs have been called not to support me. A lot of people are stopping my opportunities. If I really was close to a party, any party, political party, my life wouldn't have been this difficult. కరెక్ట్. ఐ నో. యాక్చువల్లీ ఏ అమ్మాయిలు దగ్గర ఉన్నారు పొలిటికల్ లీడర్స్ కి, వాళ్ళ గురించి ఎవరు ఏం మాట్లాడరు. అవును. వాళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి. అవును అవును. ఎవరు దగ్గర లేరు వాళ్ళ గురించి మాట్లాడతారు. సో if I've lost everything out and if I'm still smiling and still living and breathing, I think that is success for me, Anjali. It's not just films. And life is not just about your profession. I think success is living through the storms that you live and still smile and move ahead. దట్ ఈస్ సో టిపికల్, రియల్లీ సో టిపికల్. సో మీరు చెప్పారు కదా మీకు ఎంత అనిపించింది, ఇక్కడ ఏం అప్రిషియేట్ చేశాను. ఐఎమ్ షూర్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్ యాజ్ ఫస్ట్ టైం మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాట్ వాజ్ ఇన్ యువర్ మైండ్ యాక్చువల్లీ? ఎలా ఫీల్ అయ్యారు మీరు? నాకు ఏం అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక డైరెక్టర్ పిలిపించారు. ఇదేంటి అని అడిగితే ఐ సెడ్ ఐ డోంట్ నో. డైరెక్టర్ చేయించాడు, ఏమో నాకు తెలియదు ఎవరు చేయించారు. మేబీ పీపుల్ హూ ఆఫర్డ్ మీ మనీ వాళ్ళు చేయించారు, నేను నో అని చెప్తే అని. Later I got to know, many years later I got to know that they were paid some 15 crores. The actor was going ahead with the ruling party and all that, and some politicians didn't want it. So they wanted to weaponize me. So the media weaponized me, politicians weaponized me. అంటే మనం చిన్నప్పటి నుంచి మహాభారతం ఇంకా రామాయణం చూస్తే ఒక ఫైనల్గా రాజ్యాల్లో అమ్మాయిలనే బలి చేస్తారు అనేది మనకు తెలుసు. సో హియరింగ్ ఇండియన్ కల్చర్, బీయింగ్ ఫ్రమ్ అ సిక్ కమ్యూనిటీ, మేబీ పీపుల్ డోంట్ నో ఇట్, బట్ my great grandfathers have built a gurdwara here. They come from a lineage of Maharaja Ranjit Singh. He was the biggest warrior and Raja, and they say our blood is from there. My strength was my faith कि किसी के सामने झुकना नहीं है और अपनी जुबान पे जो दिया है वर्ड उसके ऊपर खड़े रहना. I stood on my words, Anjali, but nobody stood on their words. నేను ఇంత వర్క్ చేసిన హ్యాండ్లూమ్ వర్క్, వాట్ ఎవర్ లిటిల్ వర్క్ ఇన్ మై కెపాసిటీ, అది వీళ్ళ పెద్ద పెద్ద మినిస్టర్స్ కూతుర్లు లేకపోతే కోడలు చేస్తే వేరే లెవెల్ ఉండేది అనుకుంటాను, వేరే అప్రిషియేషన్ ఉండేది అనుకుంటాను. ఐ జస్ట్ థాట్ ఆఫ్ జయలలిత, ఐ థాట్ ఆఫ్ సుష్మా స్వరాజ్, ఐ థాట్ ఆఫ్ సింధు తాయి సబ్కాల్, ఐ థాట్ ఆఫ్ సో మెనీ లీడర్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ by choice but maybe by circumstances. So when one lady told me, ఎందుకంటే నేను ఒక మీటింగ్ చేశాను అంజలి, మీకు తెలియంది నేను చెప్తాను. ఒక మీటింగ్ చేశాను, దానికి 15 MPs వచ్చారు హ్యాండ్లూమ్స్ డే రోజు ఢిల్లీలో. ఆ మీటింగ్ టెలికాస్ట్ ఇక్కడ ఆపేశారు అంజలి. నేను ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళిన టెలికాస్ట్ ఇక్కడ ఆపేశారు అంజలి. ప్రెసిడెంట్ ఏపీలో ఒక వీవర్, అప్పుడు మన పరిచయం లేదు, అదర్వైజ్ నేనున్న టెలికాస్ట్ ఇక్కడ చేయించాను. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద లెవెల్. నేను ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళి, ఐ అండర్స్టాండ్, అలాంటి చాలా వీడియోలు వస్తాయి కదా యాక్చువల్లీ. ఒక వీవర్ది నేను ఫ్లాగ్ తీసుకెళ్ళి ప్రెసిడెంట్కి ఇచ్చి వాట్ ఎవర్ హిస్ డ్రీమ్ వాస్ చెప్తే, షీ సెడ్ దిస్ షుడ్ కమ్ ఇన్ ద మీడియా అని చెప్తే మీడియా వాళ్ళు రాలేదు యాక్చువల్లీ. నేను ఫ్లాగ్ తీసుకొని మన్మోహన్ సింగ్ గారి దగ్గర వెళ్ళాను, బికాస్ దే చేంజ్ ద ఫ్లాగ్ కోడ్. అది వీళ్ళు మీడియాలో పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ద బిగ్గెస్ట్ డ్రీమ్ వాజ్ ఐ వాజ్ కాల్డ్ ఫర్ నేషనల్ అంబాసిడర్ హ్యాండ్లూమ్స్. ఐ నో. ద ఫస్ట్ పర్సన్ ఐ వాంటెడ్ టు promote handlooms with was one man who I look up to as a business leader was Ratan Tata. నేను ఆయన పోర్ట్రేట్ చేసేసాను. నాకు తెలీదు ఆయన దొరుకుతారో లేదో ఏంటో నాకేం తెలీదు. I said that is the first person. 3 people అనుకున్నాను, that was the first person. Actually when
I got a call from somebody saying someone wants to talk to you. Mm. I said, I was like some lawyer and all that. I said, do you like Ratan Tata? I said, I love him. Mm. You know, he's not well. I said, yes, I know he's not well. But I made a portrait 4 years back. I'm talking about last year. Yes, yes, yes. I said, I made a portrait 4 years back during pandemic. I was nominated for Mazda Handlooms. And the first person I wanted to promote it with was Ratan Tata. Do you know, did you know that you'll ever meet him? I said, I don't know. I prayed for it. Mm. Ratan Tata comes on a video call and says thank you to me. And that is my biggest accomplishment for me. Yes. He said, I will call you soon, maybe on your birthday. Mm. And 10 days before my birthday, he expired. అయ్యో అయ్యో So my mother, when he called, we were going for a marriage. My brother was beside me, Mm. driver was beside me, and he's like, come on a call, come on a call, come on a call. He said, you made a portrait for me? I said, yes. I said, I love you. I was in tears. I was excited. You know, Ratan Tata on Yeah. a video call, Yeah. Anjali. I know. He's such a wonderful person, really. So how do you say Mm. that what my father said was not true? Yeah. How do you say what my guru said was not true? Those are the only two people said you should do handloom work or you should do textile work. Mm. When I was 5 years old, my father, his body was in my hands. Before that, a couple of days back, two things he said. Nankana Sahib jana hai, ye beta mere textile mein kuch karegi. Two things. Yeah. I was called by Imran Khan, the Prime Minister of Pakistan, and I became a brand ambassador for Kartarpur Corridor because I preached peace between India and Pakistan. Oh. I went to Pakistan, opened a Shiva temple, did a puja. I'm telling you, which girl will go there and do a puja? I challenge them now in this పాకిస్తాన్ వెళ్ళడానికి మీడియా వాళ్ళు కూడా అంత డేర్ చేయరు. I went there only because my dad said, and I was in a. When I said suicidal, I was suicidal because of the circumstances, not because I did something. And I remembered Papa said, I have to go to Pakistan. I went there. Maybe this interview of spiritual thing, I promised it to somebody else, I'll do it somewhere else. But I went there. I was invited by the Prime Minister. This is going on. Yeah. But I'm meeting Barack Obama. I'm going to United Nations. Imran Khan has invited me. I'm preaching for peace because our gurdwaras are across this. Yeah. You understand that? Mm. I want to thank Mr. Modi for Kartarpur Corridor because that's the first time somebody did for the Sikh community. Yeah. And Ratan Tata calls me and says, maybe on your birthday we will meet. Yeah. And 10 days before my birthday expires, my life got shattered because, you know, I got hope that when I meet a business leader like him, I will be able to put across my ideas, my vision, my everything. And I was only proud. Maybe this ambassadorship did not happen. Maybe this thing did not happen. A lot of political, maybe we will do the political part of interview later. Yeah. Of what happened after that. This is the first version of it. My business success for handlooms was Ratan Tata looking at the portrait on the phone and saying thank you to me, actually. It wasn't the positions offered. Yeah. All my defamations, all my hard work. I said, Ratan Tata thanked me, only me and my brother knows it happened on the phone. I don't know how to prove it. Yeah, yeah. And the person who introduced us to Ratan Tata, he's going through 4th stage cancer. He still did it. Yeah. So somewhere what dad told, what Dasri Garu told, what my guru told was true. Isn't it? Yeah. I think that's where we... కానీ లింగభైరవి దేవి మీరు ఎప్పుడో వెళ్ళారు, ఎప్పటి నుంచో మీరు ఫాలో అవుతున్నారు. యాక్చువల్లీ అంటే మీరు డివోషనల్గానండి లేదంటే భక్తిపరంగానండి మీకు చాలా నమ్మకాలు ఉన్నాయి, టు బి ఫ్రాంక్. అయినా కూడా మీరు ట్వీట్ చేశారు అంటే ఏమని అనుకోవాలి అని చాలామంది అంటూ ఉన్నారు. Not everybody who's sitting in front of the God is a bhakta. Not everybody who's away from the physical premises of a God is a demon.